ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుదామని మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. గ్రంథములో దేవుడు మన కోసం రాయించిన, ఎక్కువగా రాయించిన ఆలోచన ఏంటి అంటే, మనుష్యులను మొక్కలతోనూ మ్రాణులతోనూ విత్తనములతోనూ నాటి నుండి నేటి వరకు కూడా ఆయన ఉదాహరణగా వాస్తవంగా కనపడుతున్న వాటిని చూపించి మనిషికి పాఠాలు నేర్పుతూ మన జీవితాలు ఒక ఫలించు చెట్టు వలె ఉండాలనేది మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దావీదు గారు కూడా ఇదే పలుకుతారు. నీటి కాలువల వారన నాటబడినదే ఆకు వాడక తన కాలం అందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని కోరుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా విత్తనములతోనూ మ్రాణులతోనూ మొక్కలతోనూ చెట్లతోనూ మనిషి జీవితాన్ని ఆయన కూడా ఉదాహరణగా ఉపమాన రీతిగా ఎన్నో విషయాలు చెప్పారు. యాకోబు గారు కూడా ఇదే మాట పలుకుతున్నారు. లోపల నాటబడాలి. అది మొలకెత్తి మొక్కై చెట్టై ఫలించాలి అంటే ముందు లోపల నాటబడాలి అన్నాడు. ఏ లోపల అంటే మన హృదయం లోపల నాటబడాలి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత బైబిల్ గ్రంథాన్ని మనకు చేతికిచ్చాడు. ఇది ఎందుకో తెలియని వాళ్ళు ఉన్నారు. ఏదో ఆదివారము అస్తలంకరణగా తీసుకువెళ్ళాలి కనుక తీసుకువెళ్తున్నట్లుగా కనపడుతూ ఉంటారు. అది దేవుడు మనకిచ్చిన సిలబస్సు అన్న సంగతి అర్థం కాదు. దానిని మనము ఉపయోగించాలి అన్న విషయం కూడా అర్థం కాదు. చాలామంది కొన్ని వాక్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ చిన్న జీవితానికి ఉపయోగపడే వాక్యాలను ఎన్నుకొని ప్రయాణాల కొరకు, పనుల కొరకు, ఈ దేహ సంబంధమైన ఆహారం కొరకు, ఇలాంటి వాటి కొరకు మరి వాక్యాలను ఎన్నుకొని వాటిని అన్వయించుకుంటూ ఉంటారు. కానీ ఇది శరీర సంబంధమైన వాక్యము కాదు. ఇది ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యము అంటున్నాడు. మరి అదే వాక్యము శరీరధారిగా వచ్చినప్పుడు శరీరాలకు కూడా హెల్ప్ చేసిన సందర్భాలు చూసి శరీరాల కొరకు వచ్చాడు అనుకుని శరీరాల కొరకే చాలామంది నమ్ముకుంటూ ఉన్నారు. ఈ జీవితకాలం మట్టుకే అంటాడు కొరింథీయులకు రాస్తూ పౌలు గారు 15-19 అంటే తీయక్కర్లేదు, చదవక్కర్లేదు. అంటే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యందు నిరీక్షించిన వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని రాశాడు. ఈ చిన్న జీవితకాలం కొరకే వాక్యాలు కాదు. ఈ చిన్న జీవితకాలం కొరకే దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఇవ్వలేదు. మీరు ఆత్మలు, మనమంతా ఆత్మలము. ఆత్మకు చావు లేదు. చనిపోయేది శరీరము, గోతులకు పోయేది శరీరము. మనము అనబడే ఆత్మ మరి వేరే లోకానికి వెళ్ళిపోతూ ఉంది. జీవించే ఉన్నారు చనిపోయిన మృతులైన ఎంతోమంది సజీవుల లోకంలో లేక సజీవులుగా పరదేశంలో కనపడుతూ ఉంటారు. బైబిల్ని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటే అలాగే పాపాత్ములు కూడా ఉన్నారు. శరీరాలను విడిచిపెట్టిన పాపాత్ములు కూడా ఉన్నారు.
ఎందుకంటే ఆత్మగా చావు లేదు. వాళ్ళు అగ్నిలో పడినా అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. పురుగులంటే మనమే గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు అందులో అగ్నిలో పడి. కనుక ప్రియమైన దేవుని పిల్లరారా, ఖచ్చితంగా మనకివ్వబడిన ఈ చిన్న జీవితం మహా అయితే 60, 70, అధిక బలం ఉంటే 80 అన్నాడు అండి. అధిక బలం ఉంటే 80. ఈ కాలాన్ని చూస్తే అంతకాలం బ్రతికేవాళ్ళు కనపడతలేదు. పాత తరం వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉన్నారు, ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త తరం అంతా బాగా బ్రతికేలా లేరు, ఆయుష్ తగ్గిపోతూ ఉంది. మరి ఇంత చిన్న కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్న ఆలోచన లేదు. ఎందుకంటే వాక్యము ఎన్నిటిని గురించి వివరిస్తుంది. అది లోపల నాటబడలేదు. లోపల నాటబడితే అది ఫలిస్తుంది, మొలకెత్తుతుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, దాని ద్వారా ఫలాలు వస్తాయి. ఫలాలు అనుకోగానే మన క్రైస్తవుల్లో కూడా చాలామంది అనుకున్నారు ఫలాలు అనగానే ఈ దేహ సంబంధమైన వాటి కొరకు సంపాదించిన, కూడబెట్టుకున్న, లేక మన ఆస్తులు, డబ్బు, పొందిన ఉద్యోగము, చేస్తున్న పని, వ్యాపారము, ఒక నాయకత్వము, ఇలాగనుకుంటున్నారు. ఈ ఫలాలు కాదు. నీ జీవితానికి సంపాదించుకుని, నీ జీవితంలో కూడబెట్టుకుని, నీ జీవితంలో ఒక ఇల్లు కట్టుకుని, నీ జీవితంలో ఉద్యోగం సంపాదించి, ఇవన్నీ శరీరానికి. మన ఇల్లు కూడా శరీరానికే. మనం ఉండడానికి దేవుడు కట్టాడు. అది ఈ దేహం అని రాత్రి విన్నారు, ఈ దేహం అని. మరి ఈ దేహానికి మరొక ఇల్లు మనం కట్టుకున్నాం. అది దీనికోసమే. ఇల్లైనా, ఉద్యోగమైనా, మీరు చేసే ఏ పని అయినా, వ్యాపారమైనా అండ్ ఏ నాయకత్వమైనా అంతా కూడా ఈ శరీరం కొరకే. శరీరం కొరకే. వచ్చే వాటిని ఫలాలనుకోకండి. అవి కాదు ఫలాలు. అవి ఫలాలు అనుకుని దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటే మరి అపోస్తులను ఎందుకు ఆశీర్వదించలేదు? మనకంటే గనులు కదా వాళ్ళు. పౌలుని ఎందుకు ఆశీర్వదించలేదు? ఉన్నాయే అన్నిటినీ కూడా ధారపోశారు కదా. ఇదేమో ఆశీర్వాదం అనుకోండి సరిపెట్టుకుంటున్నారు, కిట్టించుకుంటున్నారు. ఆత్మ ఫలాలవి కాదు. ఆత్మలను రక్షించే వాక్యము చెప్పే ఫలాలవి కాదు. అది తెలియకపోవడానికి గల కారణము లోపల నాటబడలేదు వాక్యము. వాక్యము ఉపయోగంలోనికి రాలేదు, ఉపయోగపడలేదు మీ జీవితాలకు. చాలామంది జీవితాలకు, అందరి అన్నాను కానీ చాలామంది జీవితాలకి అవి ఉపయోగంలోనికి రాలేదు. ఎందుకంటే ఫలించడం లేదు. ఫలించడం లేదు. మీరు ఫలించడం అంటే 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఆత్మ సంబంధమైన వాటిలో ఫలించాలి మీరు. శరీర సంబంధమైనది ఎంత ధనం సంపాదించే మనకంటే ధనవంతులు ఉన్నారు అన్యులు. అవి ఫలాలు కాదు. అవి ఫలాలు కాదండి. మనకు వచ్చే ఉద్యోగము ఫలము కాదు. ఆత్మ ఫలాల కోసం ఉద్యోగం ఆధారపడితే ఆధారపడవచ్చు. మనకున్న సంపద ఆధారపడుతూ అది వెచ్చించాలి కదా. ఆత్మ ఫలాల కొరకు వాటిని వెచ్చించినప్పుడే ఆలోచించండి. కనుక అది ఉపయోగంలోనికి రావటలేదు. లోపల నాటబడక అది ఫలిస్తలేదు, ఉపయోగంలోనికి రావటలేదు. నాటబడాలి. వాక్యం విన్నప్పుడు ఆలోచించాలి. ఆలోచించి ఈ వాక్య ప్రకారం మనం ఉండాలి, ఈ వాక్య ప్రకారం మనం చేయాలి అన్న ఆలోచన ఎవరికి రావట్లేదండి. ఆ పని సేవకులదట, మంది కాదట అనుకుని సరిపెట్టుకుంటున్నది సంఘం అంతా కూడా. మొదటి శతాబ్దపు సంఘం అలాగనుకోలేదండి. హింసలు జరుగుతున్నా అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన సంఘము. అపోస్తులు మాత్రమే నిలిచి ఉన్నారు యెరూషలేము సంఘములో. చెదిరిపోయిన సంఘం అంతా సువార్త వాక్యాన్ని ప్రకటించిందట. అంతా ఎందుకు? అది సువార్తకులది కదా, అపోస్తులది కదా అని ఊరుకోలేదు. వాళ్ళు విన్న వాటిని, కన్న వాటిని అండి సువార్త వాక్యము చెబుతూ సంచరించారు అని రాయబడింది. ఇంకా ఇల్లు వాకిళ్ళు కూడా విడిచిపెట్టి సంచార జీవులుగా మారిపోయారు.
కాబట్టి చెదిరిపోయిన వారు ఎవరాళ్ళు? అపోస్తులులా? కాదు, వాళ్ళ తప్ప అని ఉంది చూడండి. సంఘమంతా, ఈరోజు సంఘమంతా సొంత పనులు చేసుకుంటున్నారు. సొంత పనులు చేసుకుంటున్నారు. సొంత పని అంటే శరీర సంబంధమైన పనులు. సంఘమంతా ఆదివారం గుడికొస్తే ఆశీర్వాదము, ఊరకనే ఆశీర్వాదాలు, గుడికొస్తే ఆశీర్వాదాలు, వాక్యం వింటే ఆశీర్వాదాలు, ఇవే అనుకుంటుంది. కాదండి, దేవుడు మనల్ని అందుకు పంపలేదు. నువ్వు నిత్యము అటెండ్ అవ్వని పంపలేదు. నువ్వు నేర్చుకోవడానికి మాత్రమే చర్చికి రావాలి. నేర్చుకున్నది పని కోసం. నేర్చుకున్నది పని కోసం అండి. ఆలోచన చేస్తూ ఉంటే అండి, ఈ జీవితాన్ని మీరు ఇచ్చిస్తున్నారు చూసారా? దేనికోసం ఇచ్చిస్తున్నారు? రాబోయే ఆ మహాజీవితము, నిత్య జీవము సంపాదించాలి ఈ చిన్న కాలంలోనే. చచ్చాక సంపాదించలేము. ఈ చిన్న కాలంలోనే ఆ పెద్ద జీవితాన్ని సంపాదించడానికి ఇచ్చాడండి ఇది. ఈ లోకంలో సంపాదనలు కూడబెట్టడానికి ఇవ్వలేదు. అవి మనకు కూడా రావు. మన వారికి అంటావా? మన వారికి మిగులుతాయి అనుకుంటున్నారా? మీ వారంటే ఎవరూ లేరు. తన పిల్లల్ని మీ పిల్లలుగా భావించి మీ గర్భంలో పుట్టిస్తే మీ పిల్లలు అయిపోయారా? దేవుని పిల్లలు. దేవునికి అప్పగించాలి మీరు. మీకు వాళ్ళకి సంబంధం ఉండదు. కన్ను మూస్తే ఈ లోకం మట్టుకే ఈ బంధుత్వాలు, భార్య భర్త పిల్లలు, ఇవన్నీ బంధుత్వాలు. మీరు అనుకుంటున్నారు శాశ్వతంగా ఉంటాయి అనుకుంటున్నారేమో. ఏమండి, వాళ్ళు కూడా సంపాదించి దేవుని కోసం వెచ్చించాలి. మీరు సంపాదించింది దేవుని కోసం వెచ్చించాలి. మొదటి శతాబ్దంలో జరిగింది ఇదే. మీరు ఇలాగా పిల్లల కొరకు, రాబోయే తరం కొరకు అనుకుంటే అది గొప్ప చెడుగని ప్రసంగి గారు రాశారు. 2వ అధ్యాయము 22, 21 వచనంలోనే ఉంటుంది చూడండి ఒకసారి. 22, 21 2వ అధ్యాయంలో. రెండో అధ్యాయం ప్రసంగి గ్రంథము 21వ వచనమాట. ఒకడు జ్ఞానముతోను, తెలివితోను, యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయను. అయితే తాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని ఇచ్చివేయవలసి వచ్చును. అదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. ఎవడి జీవితకాలంలో వాళ్ళు సంపాదించి దేవుని కోసం వెచ్చించవలసింది పోయి ఇతరుల కొరకు అనుకుంటున్నారా? మీ పిల్లల కొరకు అనుకుంటున్నారా? మినిమం వాళ్ళని పెద్ద చేయడానికి ఎంతైనా ఖర్చు పెట్టండి దేవుని కోసం అండి, వాళ్ళని నడిపించడానికి. కానీ మీ జీవితంలో సంపాదించింది మీకు, మీ ద్వారా అనేకులు రక్షింపబడడానికి ఉపయోగింపబడాలి. అది మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘము నెలకొల్పిన సిస్టము. అదండి సిస్టము. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ బ్రతుకు ఎందుకో అర్థం కావటలేదు అండి. మనకి పుట్టుక తెలియదు, పుట్టేశాం. మరణమో తెలియదు, మరణించిన తర్వాత మనోళ్ళు కార్యక్రమాలు చేస్తారు. మధ్యకాలమే మంది. మానవ జీవితాన్ని బాల్యము, వృద్ధాప్యము తీసేయండి. ఆ రెండు కూడా పనికి వచ్చేలా కనపడతలేదు. బాల్యము, వృద్ధాప్యము. పని చేసే కాలం ఉందో చూసారా? అది మీరు దేనికి వెచ్చించాలో అర్థం కావటలేదు. ఆ గ్యాప్, ఆ ఖాళీ అండి, మరణ జననాల మధ్యనున్న ఈ గ్యాప్ని, ఈ ఖాళీని, ఈ కాలాన్ని దేనికి వెచ్చించాలో కూడా అర్థం కాని వారు అనేకులు క్రైస్తవత్వంలో కూడా ఉన్నారు. ఈ లోక సంగతులకు వెచ్చిస్తున్నారు, లోకంలో సంపాదించడానికి ఇస్తున్నారు. ఈ దేహానికి సకల సౌకర్యాలు కావాలి, విలాసాలు కూడా కావాలి. కనుక దీనికోసం అండ్ ఇది నేను మిమ్మల్ని మోసం చేస్తుంది. మీకు తెలుసో తెలియదో, ఇది మిమ్మల్ని మోసం చేస్తుంది. అది చిన్న గోతులోకి పోయి మిమ్మల్ని అగ్నిగుండములోనికి పెద్ద గోతులోకి తోసేయబోతూ ఉంది. నీ ప్రధాన శత్రువు నీ శరీరమే.
పౌలు గారు దీని గురించి ఒక మాట చెప్పారండి. పౌలు గారు 8వ అధ్యాయము రోమపత్రికలో 12వ వచనం అనుకుంటా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. శరీరమునకు మనము రుణపడి లేము. ఎప్పుడు రుణపడి ఉంటామంటే అంటే ఆత్మలు మనం మన కార్యాలంటే ఆత్మకార్యాలు, మన కార్యాలు దానితో చేయించగలిగితే దానికి రుణపడి ఉంటాం చేసినందుకు. ఆ రోజు భోజనం పెట్టవచ్చు, ఆ రోజు మంచి బట్టలు వేయచ్చు. దానికి మేం చేయకుండా ఏదో రుణపడి ఉన్నట్టుగా దానికి దోచిపెడుతున్నారేటి? దానికి సుఖ సంతోషాలని సమకూర్చుకుంటున్నారేటి? అది నిన్ను మరిపిస్తుంది. నువ్వంటే నేనే అని తన కోసమే నిన్ను బ్రతికేటట్టుగా చేసి నిన్ను అగాధములో పడేయడానికి చూస్తుంది. నీ శత్రువు అండి అది. దాన్ని నలగగొట్టి నీకు దారిలోకి తెచ్చుకొని ఆత్మకార్యాలు జరిగించేటట్టుగా చేలో పట్టాను ఒప్పుకోదు. ఏదో విధంగా నిన్న ఈరోజు ఈడ్చుకొచ్చి పడేశారు ఇక్కడికి దేవుని వాక్యం వినడానికి. అది కూడా స్త్రీలు ఎక్కువ మంది వచ్చారు. పురుషులు ఏమైపోయారో తెలీదు. మీ పురుషులు ఏమైపోయారో తెలీదు వాక్యం కొరకు. ఆలోచించండి. అయినా పీకుతూ ఉంటుంది. వెళ్ళిపోదాం చలివేస్తుంది. దీనికి వెచ్చదనం కావాలి, సౌకర్యం కావాలి. దేవుని మాటలు విననివ్వదు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోనివ్వదు. దేవుని కోసం పని చేయకుండా నిన్ను చేస్తున్నది నీ శరీరమే. ఎవడో కాదు శత్రువు, సాతాను కాదు శత్రువు. అది అందరి శత్రువుగా ఉన్నా మీ శరీరాల మీద మేనేజ్ చేస్తుంది అది. శరీరాన్ని నువ్వు లొంగ తీసుకుంటే శత్రువైన సాతాను కూడా ఏం చేయలేదు. శరీరాన్ని నువ్వు లొంగ తీసుకునే బదులుగా అది లొంగ తీసుకుని శరీరంతో నిన్ను నడిపిస్తుంది శరీర కార్యాలకు. నువ్వేం చేస్తున్నావు? పుట్టావు, చనిపోవాలి. ఈ జనన మరణాల మధ్య ఈ ఖాళీని దేనితో నింపుతున్నావు? చదువుల్లో ఫలాల కోసం, ఫలితాల కోసం పరీక్షలు పెడతా ఉంటారు. ఆ పరీక్షల్లో పెద్ద పెద్ద క్వశ్చన్లు, చిన్న చిన్న క్వశ్చన్లు, వెరైటీ క్వశ్చన్లు, వ్యతిరేక పదాలు అంటాడు, ప్రతి పదార్థాలు అంటాడు, ఎన్నో క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు. ఓ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి మనకి అండ్ ఈ జీవితానికి అనుకూలంగా ఉండే క్వశ్చన్స్. ఈ క్రింది ఖాళీలను పూరించండి అంటే ఇస్తాడు, ఇటో మాట ఇస్తాడు, మధ్యన గ్యాప్ ఇస్తాడు ఖాళీ. ఈ కింది ఖాళీలను పూరించండి అని చెప్తూ సూటబుల్ వర్డ్స్తో అంటాడు. అంటే సరైన సమాధానాలు రాయండి అంటాడు. ఉదాహరణకి మన దేశానికి డాష్ రాజధాని అని ఇచ్చాడు అనుకోండి, అక్కడ ఏం రాయాలి? హైదరాబాద్ అని రాయాలి. ఫెయిల్ అంటాడు అంతే. నిన్న ఏం రాయాలి అక్కడ? ఏమని రాయాలండి? చెప్పరేటి? ఢిల్లీ అని రాయాలి. ఆ గ్యాప్లో ఢిల్లీ అని రాయాలి. నీకు మార్కులు పడతాయి, నువ్వు పాస్. దాని బదులుగా ఇంకోటి నీ ఇష్టం వచ్చింది రాసావు అనుకోండి, ఊరుకోడు, నిన్ను ఫెయిల్ చేస్తా. క్వశ్చన్లు అన్నీ ఇలాగే ఉంటాయి, అలాగే రాస్తే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఫెయిల్, మొత్తం ఫెయిల్. ఇక పై క్లాసులకి వెళ్ళవు, ఇక్కడే ఉండాలి. ఇక మన జీవితానికైతే ఇక్కడ కూడా ఉండని కూడా కిందకి దించేస్తాడు. పైకి పోము, ఇక్కడ ఉండం, ఎక్కడికి పోతాం? కిందకి దించేస్తాడు. డిమోషన్ అంటారు దీన్ని, ప్రమోషన్ కూడా కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మన బ్రతుకు కూడా ఇదే ప్రశ్నలాగే ఉంది. చూడండి ఒకసారి. జనల మరణాల మధ్య కాలాన్ని దేనితో పూరించాలి? సూటబుల్ ఏమంటారు? ఆన్సర్ రాయండి. దేనితో పూరించారు అనేది. మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదా? దేనితో పూరిస్తే ఏ ఫలితం వస్తుందో మీకు తెలీదా? తెలిసిన వాళ్ళని అడగండి అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. చెబుతున్న వాళ్ళు ఎక్కువగా ఇదిగో ఈ శరీర సంబంధమైన
ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి మంచి ఉద్యోగం రావాలి, మంచి పెండ్లు కావాలి, మంచి ఇల్లు కట్టాలి, ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ నీకు ఒక పని ఉన్నది, దేవుడు చెప్పిన పని ఉన్నది, అది చెయ్యాలని నేర్పించేవాళ్ళు లేకుండా పోయారు. అందుకనే సంఘం అంతా ఆదివారం వస్తుంది వెళ్ళిపోతుంది, ఆదివారం వస్తుంది వెళ్ళిపోతుంది, ఆదివారం వస్తుంది వెళ్ళిపోతుంది, సభలకు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. పని ఏమైనా చేస్తున్నారంటే లేదు. దేవుడు ఈ లోకములో పనుల కోసము ఈ జీవితాన్ని ఇచ్చాడా? పొలాలు పండించే వాళ్ళు ఎవరు లేరు, రైతుగా నువ్వు వెళ్ళు అన్నాడా? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరు లేరు, ఉద్యోగస్తుడిగా నువ్వు వెళ్ళు అన్నాడా? నాయకత్వం వహించే వాళ్ళు లేరు, రాజకీయాల్లో నువ్వు వెళ్ళు అన్నాడా? అసలు ఈ పనుల కోసం ఈ జీవితాన్ని ఇచ్చాడు అనుకుంటున్నారా? ఈ పనులతో సరిపెట్టేసి ఆదివారం అటెండ్ అయితే ఆశీర్వాదం అనుకుంటున్నారు ఏటరా? ఆలోచించండి. మన జీవితాన్ని ఈ కొచ్చిన మాదిరిగా జనన మరణాల మధ్యకాలం దేనితో నింపుతున్నారు? ఎవరిని అడగాలి? ఫలితం వచ్చిన వాళ్ళని అడగాలి, ఫలాలు సాధించిన వారిని అడగాలి. ఎవరున్నారు ఫలాలు సాధించిన వాళ్ళు అండి? పరదేశకు వెళ్ళిన వాళ్ళు అండి, పరదేశకు వెళ్ళిన వారు కరెక్ట్గా చెప్తారు. పాతాళానికి వెళ్ళినవాడు కూడా కరెక్ట్గానే చెప్తాడు. ఒరే బాబు, నేను ఇలా బ్రతికాను, ఇక్కడ ఈ వేదనకరమైన స్థలంలో నేను వేతన పడుచున్నాను, ఇది పగవాడికి కూడా రాదు, అర్జెంటుగా నా వారికి చెప్పాలి అని ఆయన అనుకుంటున్నాడు. అది కానీ ఆ సిస్టం లేదు. చనిపోయిన వాళ్ళు వచ్చి మనకు చెప్పే సిస్టం లేదు. కానీ వాళ్ళకే తెలుసు ఏ పనికి ఏ ఫలము అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలుసు, మనకి ఇంకా తెలీదు. పరలోకమన్నా చులకమే, నరకమన్నా చులకమే. మనకి అంత సింపుల్గా దోమకాటులాగా మనం ఉదాహరిస్తూ ఉంటాము నరకాన్ని. రాత్రి అండి నరక యాతన పడ్డానండి ఈ దోమలతో. అంటే నరకంలాగా ఉంటుందా దోమకాటు? అంతేనా అండి? నరకంలో ఇలాగే ఉంటుందా? చాలా చులకనగా చూస్తున్నారండి నరకాన్ని కూడా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, జనన మరణాల మధ్య కాలం ఏదో విధాన్ని నింపేస్తున్నారండి. ఎవరు చెప్తారు మనకి? ఎవరు చెప్తారు అంటే చనిపోయిన వాళ్ళకే బాగా తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళు ఎక్కడ దొరుకుతారంటే వాళ్ళు రారు ఆత్మలుగా. శరీరాలేమో సమాధుల్లో ఉన్నాయి. పోనీ ఆ సమాధుల దగ్గర ఏమన్నా మనకు దొరుకుతుందా ఆన్సర్ అని వెళ్తే అక్కడ దొరుకుతుందండి ఆన్సరు. అక్కడ దొరుకుతూ ఉంటుంది. ఓ పక్కన జననం డేటు, ఓ పక్కన మరణం డేటు. రెండు డేట్ల మధ్య కనపడుతూ ఉంటుంది వాళ్ళు దేంతో పూరించారు. రిటైర్డ్ జడ్జ్, కలెక్టర్, రిటైర్డ్ హెచ్ఎం, టీచర్, మంత్రి గారు, ఇలాగా వాళ్ళ డెజిగ్నేషన్ అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ లోకంలో ఎలగబెట్టిన డెజిగ్నేషన్ అంటే జనన మరణాల డేట్లు కనపడుతూ ఉంటాయి. మధ్యన పూరించిన పని ఏంటో అక్కడ రాసుకుంటూ ఉంటారు. అదేదో గొప్ప అనుకుని, అది గొప్ప అనుకుని అక్కడ రాసుకుంటూ ఉంటారు అండి. ఈ జనన మరణాల మధ్య కాలాన్ని టీచర్ అని రాసుకున్నావు అనుకో, రాయించుకున్నావు అనుకోండి, మనోళ్ళే రాస్తారనుకోండి, నువ్వు ఎలగబెట్టింది అదే కనుక. టీచర్లు బాధపడకండి అండి, నువ్వు ఎలగబెట్టింది అదే కనుక అది రాస్తూ ఉంటారు మనోళ్ళు. ఓహో, జనన మరణాల మధ్య కాలాన్ని టీచర్ అనే జాబుతో పూరించావా? నీ జీవితకాలం అంతా ఫెయిల్, సూటబుల్ వర్డ్ కాదు అది. ఈ జీవిత కాలానికి, ఈ ప్రశ్నకు అది సూటబుల్ కాదు. జడ్జిగా రాసుకున్నావా, కలెక్టర్గా రాసుకున్నావా, అది సూటబుల్ కాదు. లోకంలో ఎవరికి కూడా అర్థం కావటం లేదు. పోనీ దేవుడు చెప్పాడు కూడా. ఏది బైబిల్ దగ్గరికి వచ్చి పరిశీలన ఏది, పరిశోధన ఏది? నా జీవితాన్ని ఎలా నడిపించుకోవాలని ఎప్పుడైనా వాక్యాన్ని చదివారండి? అవసరాలకు ఒక వాక్యాన్ని వాళ్ళు ఏదో రాసి పెడుతూ ఉంటారు. ఏంటది? దినాహారమా? ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వాక్యం రాస్తూ ఉంటారు కదండి. అనుదినాహారం అని ఆత్మకి ఏదో వాక్యం, ఆ వాక్యంతో సరిపెట్టేసుకుంటాడు. క్యాలెండర్లో కూడా ఉంటుంది, అది ప్రతిదినం ఒక వాక్యం ఉంటుంది. అది చదువుకుంటారు, లేదా బైబిల్ కూడా తీయలేని వాడు అది చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. దానికోసం ఇచ్చాడా? ఇంత గ్రంథాన్ని దానికోసం ఇచ్చాడండి. తెలియదండి, ఈ జీవిత కాలాన్ని దేనితో పూరించాలో తెలియదు.
పిల్లలకు నేర్పుతా లేదు, కాలేజీల్లో లేదు, స్కూల్లో లేవు, యూనివర్సిటీల్లో కూడా చెప్తా లేదు. అండ్ యూనివర్సిటీల్లో మేధావులు లేక, ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా ఒక బుక్కులు రాయాలి అంటే పండితులను పిలుస్తారు. పండిట్స్, తెలుగు పండిట్స్, హిందీ పండిట్స్, ఇంగ్లీష్ పండిట్స్ కావాలి ఆ బుక్కులు రాయడానికి. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ చేత రాయబడతా ఉంటుంది పిల్లలకి నేర్పించడానికి. ఓ పాఠం ఉందండి, ఓ పాఠం ఉంది, చిన్న పిల్లలకి పాఠము ప్రింట్ అయ్యింది, మీ అందరికీ తెలిసిన పాఠమే అది, చిన్నపిల్లలు నేర్చుకునే పాఠం. ఎందుకురా ఎందుకురా, ఏం పాఠం అది? ఎందుకురా ఎందుకురా. ఏంటి ఆ పాఠం సారాంశము? పిల్లడికి ఏదో నేర్పించాలని ఆ పాఠాన్ని రాశారు. ఎండలు మండేతెందుకురా అని వాళ్ళే రాశారు. వీడికి ఎలాగా తెలియదు కదా పిల్లవాడికి. ఆన్సర్ చెప్తున్నారు ఏమని? వానలు కురిసేటందుకురా. మధ్యన పెద్ద స్టోరీ ఉంటుంది అనుకోండి, ఎండలు మండి ఆవిరయ్యి మేఘాలయ్యి అవి డోర్ డెలివరీగా మన మధ్య కురుస్తుండడం ఇదంతా ఉంది. అదంతా చెప్పలేక వాడికి ఎండలు మండేటెందుకురా, వానలు కురిసి మబ్బులు పట్టేటందుకురా. మబ్బులు పట్టేదెందుకురా తెలీదు, రాశారు వీళ్ళ ఆన్సరు. వానలు కురిసేటందుకురా. అమ్మో ఈడికి వచ్చేసింది మబ్బులు అందుకునా అని. మరి వానలు కురిసేటెందుకురా అని మళ్ళీ వీళ్ళే క్వశ్చన్ వేశారు. ఆన్సర్ ఏం చెప్తున్నారు అండి? చెరువులు నిండేటందుకురా. చెరువులు వానల ద్వారా నిండుతాయా? అవును. చెరువులు నిండేటెందుకురా, పంటలు పండేటందుకురా రాశారండి వాళ్ళు. పిల్లవాడికి తెలిసిపోతుంది, ఓహో ఈ నీళ్లు వలన పంటలు పండుతున్నాయా తెలిసిపోయింది. పంటలు పండేటెందుకురా అని రాశారు మళ్ళీ వాళ్ళే. ఆన్సర్ వాళ్ళే రాస్తున్నారు ఏండి. మనుషుడు బ్రతికేటందుకురా ఆపేశారండి. వాళ్ళకి కూడా అక్కడి నుంచి తెలీదు. పండిట్స్ అండి వాళ్ళు. వాళ్లకు ఈ జీవితంలో అక్కడ వరకే తెలుసు ఏమండి. మనుషులు బ్రతికేటందుకురా అని మానేశారు. ఎందుకో తెలుసు, వాళ్ళకే తెలియదు. అక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, మనుషులు బ్రతికే ఎందుకురా అనేది. ఆన్సర్ ఏది? ప్రపంచంలో ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ ఉన్నా ఆ డిపార్ట్మెంట్లో అన్నిటిలో ఆన్సర్ లేదు. సమాజంలో ఉందంటే సమాజానికి తెలియదు. ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదిగోండి బైబిల్ దగ్గర దొరుకుతుంది. అంత ఓపికేది బైబిల్ వెతికి, అంత ఓపికేది. ఎందుకు బ్రతికెందుకు, మనం బ్రతికేది ఎందుకు? ఏదో సంపాదిస్తున్నాము, తెచ్చుకొని తింటున్నాము, మళ్ళా సంపాదిస్తున్నాము, తెచ్చుకొని తింటున్నాము. ఇదే సైక్లింగ్ అండ్ ఇదే సైక్లింగ్. ఇందులో దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడో అది ఉండదండి ఈ సైకిల్లో. మరి ఆదివారం వస్తున్నాం కదండి, అది నేర్చుకోవడానికి రావాలి. నేర్చుకున్న దాంతో ఏం చేయాలి? అది ట్రైనింగ్ అయినా అండ్ అది పాఠమైనా పాఠశాలకు వెళ్ళి ఎందుకు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేసుకుంటాడని ఆ చదువులు. ఇదిగోండి ఇది కూడా అంతే అండి. మహోన్నతిని విద్య అని రాశాడు ఇక్కడ. మహోన్నతిని విద్య ఎవరు నేర్చుకుంటున్నారు, ఎవరు నేర్పిస్తున్నారు మీ పిల్లలు? అందరికీ కూడా వెర్రి జ్ఞానమే. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రిగా చేస్తే మా పిల్లలందరికీ వెర్రి జ్ఞానమే. దానివలన బ్రతకడానికి ఉద్యోగాలు వస్తాయి. సరిపెట్టేసుకుంటారా ఈ జీవితకాలం మట్టుకి? అసలు ఈ జీవితాన్ని రాబోయే జీవితం కొరకు వాడాలి కదా, అందుకు హెచ్చించాలి కదా. అది మర్చిపోయిందండి క్రైస్తవత్వం అంతా. నేర్పించేవాడు లేకుండా పోయాడు. దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఎందుకు ఈ బ్రతికిచ్చాడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దామండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, వాటి యందు ముందుగా సిద్ధపరిచిన వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుడు చేసిన పని అయి ఉన్నాము. ఇదిగండి అమ్మ గర్భంలో చేసింది ఆయనే, నిర్మించిన వాడు ఆయన. ఈ పని అంతా అయింది.
దేవుని చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తు యేసునందు సృష్టింపబడి. ఎందుకై అని అక్కడ ఉంది చెప్పండి. అక్కడ ఏమని ఉంది? ఎందుకై, ఈ జీవితం ఎందుకని రాశాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అసలు నువ్వు పుట్టక ముందు ఏర్పడ్డాయట నువ్వేమేం క్రియలు చేయాలో. పుట్టిన తర్వాత రాసుకున్నాడు, నీ పేరు రాసుకున్నాడు, నీ అవయవాలు రాసుకున్నాడు. అంటే ఒక దినమైనను కాకమునిపే నీ దినములన్నీ ఆయన గ్రంథములో రాసుకున్నాడు. ఒక్కొక్కటి రూపింపబడుతూ ఉంటే నీ అవయవాలన్నీ కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఏ అవయవంతో ఏమేం చేయాలో రాసుకున్నాడు. ఏమేం చేయాలి? సత్క్రియలు చేయుటకై మనము సృష్టింపబడ్డాము, పుట్టింపబడ్డాము. సత్క్రియలు పక్కన పెట్టేసి అందరూ సొంత క్రియలనే చేసుకొనిచున్నారు. యేసుక్రీస్తు కార్యములు. పిలిపి పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. తీయకలేదు, మీ అందరికీ తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడేమో సత్క్రియలు అని రాశాడు, అందుకు నేను పుట్టించాను అని. ఇక్కడేమో సొంత క్రియలు చేసుకుంటూ ఉన్నారు, శరీర సంబంధమైనవి. నిత్య జీవాన్ని సంపాదించగలరా ఈ క్రియలతో? ఈ క్రియలతో నిత్య జీవాన్ని సంపాదించగలరా? ఏమండి? అలాగైతే అన్యులందరికీ వచ్చేస్తుంది. ఈ క్రియలే కదా అన్యులందరి ఈ క్రియలే కదా. దేవుణ్ణి నమ్మాను కదండి, అది నిజ దేవుణ్ణి నమ్మాను కదండి. నీ నమ్మిక, నీ విశ్వాసము మంచిది కాదు. దెయ్యాల వంటి నమ్మకం అనేది. నేనంటలేదు, యాకోబు గారు రాస్తున్నారు ఈ మధ్య. అండి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. నీకు వణికే లేదు కానీ అవి నమ్మాయట, పైగా వణుకుతున్నాయట. నువ్వు నమ్మావు, వణికేది, బెరికేది, భయమేది. అందుకే కదా భయం లేకుండా, బెణుకు లేకుండా, వణుకు లేకుండా నువ్వు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నావు. ఆ సత్క్రియల కోసం పుట్టిస్తే ఆ సత్క్రియలు లేవా? అందుకని అంటున్నాడు 26వ వచనం వచ్చేటప్పటికి, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసము, చచ్చిన విశ్వాసము, దెయ్యాల విశ్వాసము, పైగా ఇవి వణుకుతున్నాయి, నీ వణుకు లేదు. ఉత్తి విశ్వాసము నిన్ను రక్షించగలదా అంటాడు 14వ వచనంలో. ఆ విశ్వాసము నిన్ను రక్షించగలదా? క్రియలు లేనప్పుడు. ఏంట క్రియలు? సొంత క్రియలు, సంపాదన క్రియలు కాదండి. వాటిని దేవునికి ఖర్చు పెట్టే క్రియలు, సత్క్రియలు. అందుకు పుట్టామంటున్నాడు. ఈ బ్రతుకెందుకో ప్రపంచ జ్ఞానులు ఎవ్వడికీ తెలీదు, పండితులకు తెలీదు, కవులకు తెలీదు, రాజకీయవేత్తలకు తెలీదు, ఎవ్వడికి తెలీదు బ్రతికెందుకో. ఈ బ్రతకడం ఎందుకురా అనే క్వశ్చన్ వేసును ఆన్సర్ చెప్పుదురు, కానీ తెలీదు వాళ్ళకి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అండి బైబిల్ నిండా భక్తుల జీవితాలను చూస్తుంటే వాళ్ళ జీవితాలను దేవునికి హెచ్చించి నిత్య జీవాన్ని పొందినవారు. హెచ్చించకపోతే వెళ్ళరు. జీవితాన్ని ప్రాణాలు పెట్టే అంతగా హెచ్చించారు వాళ్ళు. నువ్వు ఇంకా ఈ దేహంతో సంపాదించిందే ఇంకా పెట్టడానికి సిద్ధపడతలేదు నువ్వు నిత్య జీవం కొరకు. ఆలోచించండి. అలా జననం మరణం రెండు, ఒకటి జరిగిపోయిందో ఒకటి జరగాలి. ఈ మధ్య దేంతో పూరిస్తున్నావో నీకు అర్థం కాకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు, పైకి వెళ్ళవు, కిందకి దిగిపోతావు. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఒక దావీదు రాజు, నేను రాజును సేవ చేయించుకోవాలని అనుకోలేదు ఆయన. అండి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం 37వ వచనంలో రాస్తున్నాడు. ఏమనంటే, తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. సేవ చేశాడు రాజు. అరే రాజులకు రాజే సేవ చేశాడు. ఇక్కడికి వచ్చి ఈ రాజు చేయకపోతే నిత్య జీవం ఎలాగొస్తుంది? రాజులకు రాజే చేశాడండి. ప్రభువులకు ప్రభు అయి ఉన్న యేసుక్రీస్తు వారే సేవ చేశాడు. ఇక్కడ ఎంతగా చేశాడు అంటే ప్రాణాలు పెట్టే అంతగా.
శిష్యుల పాదాలు కడిగే అంతగా తగ్గించుకొని, ఏంటండి దేవుని తరువాత దేవుడై ఉండి, ఆ తండ్రికి కుమారుడై ఉండి, తానే దేవుడుగా కూడా అయ్యుండి, ఏంటి అంత తగ్గించుకున్నాడు, అంత సేవ చేశాడు. ఒక దావీదు గారు తన తరం వారికి సేవ చేశాడు. అదిగో పితరుల యొద్ద పరదేశకు చేర్చబడ్డారు. పరలోకం కాదండి, పరలోకం ఎవ్వరూ ఇంకా వెళ్ళలేదు, యేసు తప్ప పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళలేదు. పరలోకం అనుకున్నారు కనుక అది మూడో లోకంలో ఉంది. అది 2 కొరింథీలో రాయబడ్డది 12:2. తీయకలేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఖచ్చితంగా అండి పరదేశకు వెళ్తే పరలోకం వెళ్ళినట్టే. యేసు వస్తేనే అది జరుగుతుంది. యేసు రాకపోతే పరదేశంలో అలా విశ్రాంతిలో ఉంటారు వాళ్ళు. నీకు పరదేశం రావాలి అంటే భూమి మీద ఈ మరణ జననాల మధ్యకాలాన్ని దేనితో పోలిస్తున్నావు? ఇది బాగుందనుకుంటున్నావా? అది నీ నిశ్చయం, నీ జీవిత కాలము. నీకిష్టమైనట్లు సుఖం అనుభవించడానికి సమస్తాన్ని కూర్చుకుని సుఖం అనుభవించడానికి సిద్ధపడ్డావు. పేరుకు క్రైస్తవుడు, పేరుకు గుడికి వచ్చేవాడు, అంతే. ఇంకెగస్ట్రా ఏమీ లేదు. అంతేనా? మరి సత్క్రియలు చేయుటకై బ్రతికిచ్చారంటున్నాడు. సొంత క్రియలు చేసుకుంటున్నావు. జనన మరణాలు 2 ఎలాగో, సత్క్రియలు సొంత క్రియలు అలాగే ఉన్నాయి. నువ్వు ఏ క్రియ చేస్తావు? ఎందుకు పుట్టించానని చెప్తున్నాడు. ఆలోచించండి. ఒక మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అంటే సంఘం అండి. ఆనాటి సమాజం ఇశ్రాయేలీల సమాజము, ఈనాడు అయితే సంఘము అంటున్నాం దాన్ని. ఆ దేవుడు కట్టుకున్న ఇల్లంతటిలో ఆయన నమ్మకముగా ఉన్నాడు అట. అంతేనా? ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఆ కోటను విడిచిపెట్టాడు, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు. పరో కుమార్తెకు కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చూస్తుంటే అదిరిపోతామండి. మోషే యొక్క జీవితాన్ని ఎలా పూరించాడో చూస్తూ ఉంటే, జనన మరణాల మధ్యకాలాన్ని ఆయన ఎలా పూరించాడో చూస్తూ ఉంటే అదిరిపోతామన్నమాట. అందరికీ తెలుసు కదా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము ఈ పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకుని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. నాకేమద్దు, పోయేదానికి ఇదెందుకు, అసలు పోయేదానికి స్థిర నివాసాలు నాకెందుకు అనుకున్నారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఒక దేశాన్ని ఇస్తే అంటే పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవాలి కదా. అబ్బే, గుడారాల్లో నివసించారు. అదే హెబ్రీ పత్రిక అండి 8, 9, 10 వచనాలు చూస్తుంటే అదిరిపోతామండి. యాకోబు, ఇస్సాకు అండి అబ్రహామును గురించిన వాళ్ళు దేంతో పూరించారో చూడండి. అసలు ఈ లోకమే మాది కాదు, పరాయి దేశంలో ఉన్నట్టు పరవశులయ్యిరి అని రాస్తున్నాడు అక్కడ. ఇచ్చిన దేశాన్ని కూడా వాళ్ళు వద్దనుకున్నారు. ఎందుకో తెలుసా? ఈ అల్పకాలము ఇది నాకెందుకు అని. చదువుకోండి కావాలంటే 8, 9, 10. మనకు సమయం లేదు, ఎక్కువ చెప్పమన్నారు. మరి ముఖ్య ప్రసంగికులను కూడా ఎక్కువ చెప్పమని మేము ఎంతసేపు అని అంటామండి. 12 గంటల వరకు కూడా జరుగుతూ ఉంటాయి మాకు అని రాత్రి కోరారు చాలామంది. మరి వాళ్ళను మన్నించి మిగతా వాళ్ళు వెళ్ళిపోదాం అనుకోకుండా ఉంటే ఎక్కువ జ్ఞాన సంగతులు మీరు వింటారు. ఇప్పుడు ఆలోచించండి అండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే వాళ్ళు మరణకాలానికి అండి పుట్టిన కాలానికి మధ్యన దేంతో పూరించారో. ఒక యేసు 33.5 సంవత్సరాలే ఉన్నాడు, దేంతో పూరించాడు? అంతా దేవుని పని. నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? ఎరిగితే నువ్వేమంటావు తెలుసా? నా తండ్రి పనుల మీద ఉండాలని అనాలి.
నా భార్య పనుల మీద, నా పిల్లల పనుల మీద, నా ఇంటి పనుల మీద, నా ఉద్యోగ పనుల మీద ఇదే గొడవ. అసలు అర్థం కావటం లేదు. ఈ జీవితం చిన్నది, చాలా చిన్నది, చాలా చిన్నదండి. ఒక అపోస్తుడైన పౌలు జీవితాన్ని, చాలామంది ఉన్నారు, అపోస్తుడైన పౌలు జీవితాన్ని చూడండి. ఈ జనన మరణాల మధ్యకాలం దేంతో పూరించారు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూస్తూ ఉంటే అండి మీకు తెలుసు, అది నా పరుగు తోదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు. చూసారండి, వాళ్ళు గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ జనన మరణాల మధ్యకాలాన్ని దేంతో పూరించారో వారికి అర్థమైంది. దేంతో పూరించాలో అర్థమైంది, పూరించారు. మరి మీరు ఒక ధనవంతుడు ఉన్నాడండి, వాడు కూడా పూరించాడు. జనన మరణాల మధ్యకాలాన్ని దేంతో పూరించాడట అండి? దేంతో పూరించాడు? ఉన్నది కదండి, లోకాసువార్త 16వ అధ్యాయం 22 నుంచి 31 వరకు ఆ డిస్కషన్ అంతా వాడిది అబ్రహాంతో అండి. యేసుక్రీస్తు వారు అందరు దీనికి నడిపించిన అది ఆ పని చేసినట్లు కాదండి. పని నేర్చుకోవడానికి వచ్చారు మీరంతే. ఎలా పని చేయాలో నేర్చుకోవడానికే చర్చికి వెళ్ళేది, అక్కడ నాయకులు చెప్పేది. కనుక ప్రియమైన దేవుని పిల్లర, ఖచ్చితంగా ఆ ధనవంతుడు టోపు నింపుకోవాలి, ఉచితంగా దేవునికి అని నీ సేవ చేయాలి. నిర్ణయించుకోండి, మీ జనన మరణాల మధ్యకాలాన్ని దేంతో పూరిస్తున్నారు నిర్ణయించుకోండి. చాలా వినవలసి ఉంది, ప్రార్థన చేసుకుందాం. దయగల మా కన్న తండ్రి, ఇదిగో నీ పిల్లలుగా నీ మాటలు విన్నాము. ఎన్నో సంగతులు నీ పిల్లలకు తెలియకుండా పోయినాయి తండ్రి. ఫండమెంటల్ ఆత్మ సంగతులు తెలియకుండానే పోయినాయి. ఏదో మాయ చేసే మాటలు, మభ్యపెట్టే మాటలు, ఈ జీవితకాలం మట్టుగా ఉపయోగపడే మాటలతో వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. జీవితాలన్నీ కూడా సుఖమంగా ఉన్నాయి అనుకుంటున్నారు. చివరికి వచ్చేటప్పుడు అంతా ఆయాసకరమే. మళ్ళా అసలు దేనికోసము ఈ జీవితాన్ని హెచ్చించారో అర్థం కావట్లేదు లోకంలో ఉన్న కనీసం క్రైస్తవులకు కూడా. మరి క్రైస్తవునైనా ఉత్తేజపరచగలిగితే, క్రైస్తవునైనా పనికి పురుకొల్పగలిగితే, మరి క్రైస్తవేతరులు అనేక మంది బాగుపడడానికి దోహదపడతారు తండ్రి. అందు నిమిత్తమే ఈ ప్రత్యేకమైన కూటాలను ఏర్పాటు చేసి ఉన్నాము తండ్రి. అది నీ అనుమతితో మరి ఒక బిడ్డ తన కాలములో దేనితో పూరించాలో తెలియని రోజుల్లో తెలుసుకున్నదై, మరి నీ పని కోసం ఎంతైనా హెచ్చించాలని ముందుకు వచ్చి జరిగించుచున్న సభలు తండ్రి. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడండి, అనేక మంది బిడ్డలను కాపాడే బిడ్డగా తీర్చిదిద్దండి. ఆ తర్వాత మా నాయకులు చెప్పనే ఉన్నారు, ఆయన వాక్శక్తినిచ్చి ఆయన నోటిని వాడుకొని మాకు అవసరమైన కొదువై ఉన్న నీ మహాజ్ఞాన సంగతులను మాకు వినిపింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.